పార్లమెంట్ లో బిల్లు ఎందుకు ఓడిపోయింది? ఎవరు ఓడించారు? నరేంద్ర మోడీ, అమిత్ షాలే ఆ ఓటమికి కారణమా లేక ప్రతిపక్షాలు కారణమా? పార్లమెంట్ లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అంశం బీజేపీ ఏదో కొత్తగా మొదటిసారి తెచ్చిద్దేం కాదు. రాజ్యాంగాన్ని రచించేటువంటి సమయంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. రాజ్యాంగ రచించే సభలో 389 మంది ఉంటే అందులో ఈ చర్చకు వచ్చినప్పుడు చర్చోపచర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆనాడు ఆ మగ మహారాజులు మహిళలకు రిజర్వేషన్ లేకుండా చేశారు. అటు తర్వాత సుమారు ఒక 50 సంవత్సరాల కనుకోండి 1966లో పార్లమెంట్ లో మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలి అనే చర్చ జరిగింది. కానీ ఆ చర్చ 10 నిమిషాలు మాత్రమే జరిగింది. ఎందుకో తెలుసా? అందులో వెనుకబడిన మహిళల గురించి లేకుండా ఆ చర్చనే మేము ఆమోదించలేమని ఆనాడు వెనుకబడిన మహిళల తరఫున, వెనుకబడిన ప్రజల తరఫున అనేక మంది మాట్లాడి ఆ బిల్లును అక్కడ ఆపేశారు. ఆ తర్వాత 1998, 2003, 2008, 2014 సంవత్సరాల్లో కూడా మరొకసారి మహిళలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. కానీ అప్పుడు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే పార్లమెంట్ వాయిదా పడింది. చివరిసారిగా 2023లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా పాలకపక్షంతో పాటు అంటే బీజేపీ ప్రభుత్వంతో పాటు 33% రిజర్వేషన్ కల్పించడానికి 2023 సెప్టెంబర్ పార్లమెంట్ లో బిల్లు పెట్టబడింది. ఆ బిల్లు ఆమోదం కూడా పొందింది. అయితే ఆ బిల్లు అమలు చేయడానికి, యథావిధిగా అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి ముఖ్యంగా 2 షరతులు విధించింది. ఒకటి, దేశంలో జనగణన జరగాలి, ఆ తర్వాత మాత్రమే బైలాల్ రిజర్వేషన్లు అమలు కావాలి. 2, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, డీలిమిటేషన్ జరగాలి, ఆ తర్వాత మాత్రమే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని షరతు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు 2023లో. అయితే 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు దాటక ముందే బీజేపీ ప్రభుత్వం ఆ షరతులు రాష్ట్రపతి ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించారు, రాజ్యాంగ సవరణ కూడా జరిగింది. అయినా వాటి ప్రస్తావన లేకుండా బీజేపీ ప్రభుత్వం 2026 మొన్న మళ్ళీ ఈ ఏప్రిల్లో 14, 15, 16 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు చేసి మహిళలకు 33% రిజర్వేషన్లు మేము ఇస్తాం, మీరందరూ బలపరచండి అని చెప్పింది. కానీ ఆ బిల్లు వీగిపోయింది. ఇక్కడే ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకు ప్రతిపక్షాలే కారణం. ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకం, బీజేపీ మహిళలకు అనుకూలం, నరేంద్ర మోడీ మహిళలకు అనుకూలం అని ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నిజమా? బీజేపీ మహిళలకు అనుకూలమా? ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమా? అయితే 2023లో ఏకగ్రీవంగా ఆ బిల్లు ఎట్లా ఆమోదం పొందింది? 2023లో ఆ బిల్లుకు 2 షరతులు పెట్టింది మీరు కాదా? ప్రతిపక్షాల మీరే కదా అధికారంలో ఉంది ఆ 2 సంవత్సరాల క్రితం. మరి ఆనాడు షరతులు పెట్టేటువంటి మీరు ఆ షరతులు అమలు కాకుండానే ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అని అంటే సత్యభామను అడ్డం పెట్టుకొని నరకాసురుణ్ణి చంపినట్టు ఈ బిల్లు చాటున డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అని మీరు భావించారు. ఇక జనగణన లేదు, ఇంకో గణన కూడా లేదు. అందుకే ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించాయి. మీకు నిజంగా ఈ బిల్లు ఆమోదం పొందాలి అని ఉంటే ఈ బిల్లును ముందే ప్రతిపక్షాలకు ఇచ్చి వారు పూర్తిగా అధ్యయనం చేసి అవసరమైనటువంటి మార్పులు, చేర్పులు, సవరణలు చేయడానికి మీరు సమయం ఇచ్చారా? పోనీ ప్రతిపక్షాలు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ బిల్లులో ఉండేటువంటి విషయాలు ఏమిటి, ఒక్క మహిళా బిల్లు మాత్రమే చర్చకు పెడుతున్నారా? లేదు మహిళా బిల్లు మాటరా డీలిమిటేషన్ చర్చకు పెడుతున్నారా? లేదు జనగణన యొక్క విషయం ఏమిటి అని చర్చించారా? మీరు ఎందుకు చర్చించలేదు? మహిళా బల్లి పైన మీకు నిజాయితీ ఉంటే, మహిళల పైన ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, అంతేకాదు 2/3 మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ జరుగుతుంది, బిల్లు ఆమోదం పొందుతున్న విషయం మీకు తెలుసు. పార్లమెంట్ లో మీకు 2/3 మెజారిటీ లేదనే విషయం కూడా మీకు తెలుసు. మరి అయినా ఏ ధైర్యంతో మీరు పార్లమెంట్ లో చర్చకు పెట్టారు? అంటే బిల్లు వీగిపోవాలనే కదా. వీగిపోద్దని మీకు ముందు తెలుసు కదా, తెలిసినా చేశారు కదా ఈ పని. మిమ్మల్ని నిజంగా చాణక్య నీతిలో మీకు మీరే సాటి, అనిత్యుడు కూడా మీకంటే తీసిపోవాల్సిందే. ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పిన తర్వాత అమిత్ షా గారు 1 గంట సమయం ఇవ్వండి, ఆ బిల్లులో అవసరమైన అమెండ్మెంట్స్ చేసి పెడతాను అని చెప్పాడు. ముందే ఎందుకు అమెండ్మెంట్స్ చేయలేదు? అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు 50% పెరుగుతుంది అని అటువంటి దాన్ని పెడతాను, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చేస్తాను అని చెప్పాడు. మరి అది బిల్లులో ఎందుకు పెట్టలేదు సార్? ప్రతిపక్షాలు అవి పసిగట్టలేవు అని అనుకున్నారా? మీ కుట్రను వాళ్ళు పసిగట్టరు అనుకున్నారా? వాళ్ళ కళ్ళు గట్టి మహిళల పేరుతోటి ఆ బిల్లు ఆమోదం పొందింపజేసుకోవాలని